ఈరోజు షోల్డర్ జాయింట్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. ఇందులో మనము లిగమెంట్స్ గురించి చూద్దాం. సో లిగమెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే మెయిన్గా గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్, కొరకోక్లావికులర్ లిగమెంట్స్ అండ్ అక్రోమియోక్లావికులర్ లిగమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్ అంటే ఏమంటే మెయిన్గా వచ్చేసి గ్లీనాయిడ్ క్యావిటీకి హ్యూమరస్కి మధ్యన ఈ లిగమెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా మనం చూసుకుంటే ఒక ప్రైమరీ యాంటీరియర్ స్టెబిలైజర్గా ఉపయోగపడుతుంది. అంటే ఏమి యాంటీరియర్ స్టెబిలైజర్ అంటే ఏమంటే మనకు యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ది హ్యూమరస్ గ్లీనాయిడ్ క్యావిటీకి మనకి ముందు భాగంలో ఈ యొక్క లిగమెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మెయిన్గా అంటే డిస్లొకేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు మెయిన్గా గ్లీనోహ్యూమరల్ లిగమెంట్ అనేది ఏమి అంటే ఈ యొక్క గ్లీనోహ్యూమరల్ లిగమెంట్ అనేది ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, హ్యూమరస్కి గ్లీనాయిడ్ క్యావిటీకి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా యాంటీరియర్ స్టెబిలిటీ పర్పస్కి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మెయిన్గా డిస్లొకేషన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. కొరకోక్లావికులర్ లిగమెంట్ ఇది దేంతో కంపోజ్డ్ అవుతుంది అంటే కోనాయిడ్ అండ్ ట్రెపెజాయిడ్ లిగమెంట్స్తో కంపోజ్డ్ అయి ఉంటుందన్నమాట. కంపోజ్డ్ ఆఫ్ కోనాయిడ్ అండ్ ట్రెపెజాయిడ్ లిగమెంట్స్. సో మెయిన్గా ఇది ఎక్కడ అటాచ్ అయి ఉంటుంది, క్లావికల్ టు ద కొరకాయిడ్ ప్రాసెస్. క్లావికల్ అనేది కొరకాయిడ్ ప్రాసెస్తో అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఎన్షూరింగ్ స్టెబిలిటీ బిట్వీన్ ది స్కాపులా అండ్ క్లావికల్. దేనికి స్టెబిలిటీ ఇస్తుంది, దేని మధ్యన అంటే స్కాపులాకి క్లావికల్కి మధ్యన ఈ యొక్క కొరకోక్లావికులర్ లిగమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. మెయిన్గా కొరకోక్లావికులర్ లిగమెంట్స్ అనేవి ఏమంటే దేంతో కంపోజ్డ్ అవుతుంది అంటే కోనాయిడ్ లిగమెంట్, ట్రెపెజాయిడ్ లిగమెంట్తో కంపోజ్డ్ అయి ఉంటుందన్నమాట. దేనికి అటాచ్ అయి ఉంటుంది అంటే క్లావికల్ అనేది కొరకాయిడ్ ప్రాసెస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మెయిన్గా స్టెబిలిటీ అనేది ఇస్తుంది. దేని మధ్యన స్కాపులాకి క్లావికల్కి మధ్య ఈ యొక్క లిగమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో అక్రోమియోక్లావికులర్ లిగమెంట్ ఇది దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే అక్రోమియన్ ప్రాసెస్కి క్లావికల్కి మధ్యన ఈ యొక్క లిగమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. దాన్ని మనం అక్రోమియోక్లావికులర్ లిగమెంట్ అంటారు. ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, మెయిన్గా అక్రోమియన్కి ప్లస్ దాంతోపాటుగా క్లావికల్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ పిక్చర్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, పిక్చర్లో మనకు తెలుస్తుంది దిస్ ఇస్ ద కొరకోక్లావికులర్ లిగమెంట్. సో అక్రోమియోక్లావికులర్ లిగమెంట్, గ్లీనోహ్యూమరల్ లిగమెంట్. సో విల్ సీ హియర్. సో మనం చూసుకుంటే మెయిన్గా సో దిస్ ఈజ్ ద కొరకోక్లావికులర్ లిగమెంట్. అంటే ఏమంటే కొరకాయిడ్ ప్రాసెస్కి క్లావికల్కి మధ్యన మనకు మెయిన్గా ఈ లిగమెంట్ అనేది అటాచ్ అయి ఉంటుందన్నమాట. దీన్ని కొరకోక్లావికులర్ లిగమెంట్ అంటారు. మీకు అక్రోమియోక్లావికులర్ లిగమెంట్ అంటే అక్రోమియన్ ప్రాసెస్కి క్లావికల్కి మధ్యన ఒక లిగమెంట్ అటాచ్ అయి ఉంటుందన్నమాట. దీన్ని అక్రోమియోక్లావికులర్ లిగమెంట్ అంటారు. గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్ అంటే ఏమంటే మెయిన్గా గ్లీనాయిడ్ క్యావిటీకి ప్లస్ దాంతోపాటుగా హ్యూమరస్కి మధ్యన ఈ యొక్క లిగమెంట్ అనేది అటాచ్ అయి ఉంటుందన్నమాట. దీన్ని గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్ అంటారు. సో ఈ 3 లిగమెంట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. సో ఈ ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ అనేది దేని మధ్యన ప్రజెంట్ అయి ఉంటుంది అంటే గ్యాప్ బిట్వీన్ ద గ్రేటర్ అండ్ లెస్సర్ ట్యూబరికల్స్ ఆఫ్ ది హ్యూమరస్ యాక్ట్స్ యాజ్ ఎ హోల్డింగ్ ది టెండాన్ ఆఫ్ ది లాంగ్ హెడ్ ఆఫ్ ది బైసెప్స్. సో మనం తీసుకుంటే ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే మెయిన్గా గ్రేటర్ ట్యూబరికల్ లెస్సర్ ట్యూబరికల్కి మధ్యన ఒక స్పేస్ అనేది ఉంటుంది. ఆ యొక్క దాంట్లో ఈ యొక్క ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. యాక్ట్స్ as a holding the tendon of the long head of the biceps. లాంగ్ హెడ్ ఆఫ్ ది బైసెప్స్ టెండాన్ని హోల్డ్ చేయడానికి కూడా ఈ యొక్క ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ అనేది హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ కమింగ్ టు ద కొరకోహ్యూమరల్ లిగమెంట్. సో ఇది దేని మధ్యన ప్రజెంట్ అయింది? కొరకాయిడ్ ప్రాసెస్ టు ద గ్రేటెడ్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. అంటే కొరకాయిడ్ ప్రాసెస్ ప్లస్ దాంతోపాటు హ్యూమరస్కి మధ్యన ఈ యొక్క లిగమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే సుపీరియర్ పార్ట్ ఆఫ్ ది క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడానికి ఈ యొక్క కొరకోహ్యూమరల్ లిగమెంట్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో మెయిన్గా మనకు చూసుకుంటే కొరకాయిడ్ ప్రాసెస్ హ్యూమరస్కి మధ్యన ఈ యొక్క కొరకోహ్యూమరల్ లిగమెంట్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఇది మెయిన్గా మనకు సుపీరియర్ పార్ట్ ఆఫ్ ది క్యాప్సూల్ దగ్గర మనకు మెయిన్గా సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అంటే సుపీరియర్ పార్ట్ ఆఫ్ ది క్యాప్సూల్ అంటే ఏమి? క్యాప్సూల్ ఉంటుంది కదా, క్యాప్సూల్కి పై భాగంలో దాన్ని ఏమంటాము అంటే సుపీరియర్ పార్ట్ ఆఫ్ ది క్యాప్సూల్ అంటారనమాట. ఇది మెయిన్గా ఈ యొక్క లిగమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మెయిన్గా వచ్చేసి కొరకాయిడ్ ప్రాసెస్ టు ద గ్రేటెడ్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. కొరకాయిడ్ ప్రాసెస్కి హ్యూమరస్కి మధ్యన ఒక లిగమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా సుపీరియర్ పార్ట్ ఆఫ్ ద క్యాప్సూల్ని సపోర్ట్ చేయడానికి ఈ యొక్క కొరకోహ్యూమరల్ లిగమెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో కొరకోఅక్రోమియల్ లిగమెంట్. సో కొరకోఅక్రోమియల్ లిగమెంట్ అంటే ఏమంటే మెయిన్గా కొరకాయిడ్ ప్రాసెస్, అక్రోమియల్ ప్రాసెస్ అనేవి ఈ రెండింటికి మధ్యన లిగమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ యొక్క హ్యూమరల్ హెడ్ అనేది మెయిన్గా సుపీరియర్ డిస్ప్లేస్మెంట్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క లిగమెంట్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే అక్రోమియోక్లావిక్యులర్ లిగమెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో దిస్ ఈజ్ ద అక్రోమియోక్లావిక్యులర్ లిగమెంట్. సో అక్రోమియన్ ప్రాసెస్కి క్లావికల్కి మధ్యన ఈ లిగమెంట్ అనేది ప్రెసెంట్ అవుతుంది. కొరకోఅక్రోమియల్ లిగమెంట్. సో దిస్ ఈజ్ ద కొరకోఅక్రోమియల్ లిగమెంట్. దిస్ ఈజ్ కొరకాయిడ్ ప్రాసెస్ అండ్ అక్రోమియన్ ప్రాసెస్. ఈ రెండింటికి మధ్యన లిగమెంట్ అనేది ఉంటుంది. కొరకోహ్యూమరల్ లిగమెంట్. సో దిస్ ఈజ్ ద కొరకోహ్యూమరల్ లిగమెంట్. సో కొరకాయిడ్ ప్రాసెస్కి హ్యూమరస్కి మధ్యన ఈ లిగమెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ అనేది ఏమంటే మెయిన్గా సో మనకు చూసుకుంటే గ్రేటెడ్ ట్యూబరికల్కి లెస్సర్ ట్యూబరికల్కి మధ్యన ఒక స్పేస్ అనేది ఉంటుంది. దాన్ని ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ అంటారు. సో మనకు కొరకోక్లావిక్యులర్ లిగమెంట్ అంటే ఎలా ఫామ్ అవుతుంది అంటే కోనాయిడ్ లిగమెంట్, ట్రెపిజాయిడ్ లిగమెంట్, ఈ రెండు లిగమెంట్స్తో మనకు కొరకోక్లావిక్యులర్ లిగమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బర్సా. సో బర్సా అనేది ఏమంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన యొక్క బోన్స్కి, టెండాన్స్కి, మజిల్స్కి ఎటువంటి ఫ్రిక్షన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క బర్సా అనేది ఉపయోగపడుతుంది. బర్సా ఈజ్ ఎ స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ దట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బోన్స్, టెండాన్స్ అండ్ మజిల్స్. అంటే ఈ యొక్క బర్సా అనేది ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ అనమాట. ఈ యొక్క ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ? బోన్స్లోను, టెండాన్స్లోను, మజిల్స్లోను. సబ్ అక్రోమియల్ బర్సా. సబ్ అక్రోమియల్ బర్సా అనేది మనకు షోల్డర్ జాయింట్లో చాలా పెద్దదన్నమాట. బర్సా అనేది ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే అక్రోమియల్ ప్రాసెస్కి, రొటేటరీ కఫ్ టెండాన్స్కి మధ్యన ఈ యొక్క సబ్ అక్రోమియల్ బర్సా అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద లార్జెస్ట్ బర్సా ఇన్ ద షోల్డర్ లొకేటెడ్ బిట్వీన్ ద అక్రోమియన్ అండ్ రొటేటరీ కఫ్ టెండాన్స్. అంటే ఈ యొక్క షోల్డర్ జాయింట్లో మనం చూసుకుంటే ఈ యొక్క సబ్ అక్రోమియల్ బర్సా అనేది పెద్దదన్నమాట. దేనికి మధ్యన ప్రెసెంట్ అయింది అంటే అక్రోమియన్ ప్రాసెస్కి, రొటేటరీ కఫ్ టెండాన్స్కి మధ్యన ఈ యొక్క బర్సా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సబ్స్కాపులారిస్ బర్సా. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద సబ్స్కాపులారిస్ మజిల్ అండ్ ద స్కాపులా. అంటే మెయిన్గా వచ్చేసి సబ్స్కాపులారిస్ మజిల్కి, స్కాపులాకి మధ్యన ఈ యొక్క సబ్స్కాపులారిస్ బర్సా అనేది ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట. సో సబ్ కొరకాయిడ్ బర్సా ఇది దేనికి బిలోగా సిచ్యువేట్ అయి ఉంటుంది? కొరకాయిడ్ ప్రాసెస్కి బిలోగా ఈ యొక్క సబ్ కొరకాయిడ్ బర్సా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే సబ్ కొరకాయిడ్ బర్సా అనేది మన కొరకాయిడ్ ప్రాసెస్కి కింద భాగంలో ఈ యొక్క బర్సా అనేది సిచ్యువేట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద సబ్ కొరకాయిడ్ బర్సా.
సో దిస్ ఈస్ ద subscapularis bursa. See the picture here. సో మనకు చూసుకుంటే మెయిన్గా దిస్ ఈస్ ద subcoracoid bursa, subscapularis bursa, subacromial bursa. So these are the 3 bursas. Thank you.